1/3 జనాభా హైదరాబాద్లో ఉంటే మూసీ ఇరువైపులా అధ్యక్ష దాదాపు 35 to 40% ఆఫ్ ది సిటీ పాపులేషన్ ఉంటారు అధ్యక్ష. థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ అన్నీ కూడా మూసీ ఇరువైపులనే ఉన్నాయి. మూసీ రంగారెడ్డి భాగ్యనగరంతో పాటు నల్గొండ కూడా అనుసంధానం ఉన్నటువంటి రివరు. ఒకప్పుడు గొప్ప చరిత్ర కలిగినటువంటి రివరు. సంతోషం అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనతో పాటు మూసీ సుందరీకరణ కార్యక్రమం చేపట్టింది. దాంట్లో కొన్ని వేల కోట్లతో పెట్టినట్టుగా ప్రతిపక్షాలు ప్రచారం చేయడం వాస్తవాలు తెలుసుకోకుండా ఆనాడు చాలా పెద్ద రాద్ధాంతం చేయడం జరిగింది అధ్యక్ష. మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పటివరకు కూడా బీదవారు చాలా నివసిస్తూ ఉన్నారు. వాటర్ ఫ్లో అయ్యే ప్లేస్లో కూడా నివసిస్తూ ఉన్నారు. నాకు తెలిసి దాదాపు 80% బీదవాళ్ళు అక్కడి నుంచి రీహాబిలిట్ అవ్వడానికి వారు ఒప్పుకొని ఉన్నారు. రీహాబిలిటేషన్ జరిగింది కూడా. దీనికి ఇచ్చిన నిధులు కూడా అరకోర నిధులే నాకు తెలిసి, బట్ బయట ప్రచారం బాగా జరిగింది. నాకు అనుమానం ఈ ప్రచారం జరగడం వల్ల దాన్ని కొద్దిగా ఆ ప్రాజెక్ట్ని స్లో చేశారని అనుకుంటా ఉన్నా అధ్యక్ష. ఇది స్లో చేయాల్సిన అవసరం లేదు. మూసీ ప్రక్షాళన అనేది పరిపూర్ణంగా మనకు అవసరం అధ్యక్ష. పీపీటీ మోడల్లో కానీ ప్రభుత్వం ఇప్పుడు సింగపూర్తో టైప్ చేసుకున్న దాని మోడల్లో కానీ వీలైనంత త్వరగా నిధులు కేటాయించి ఈ ప్రాజెక్ట్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను గతంలో కూడా ఈ సభలో చెప్పాను. నేను ఒకప్పుడు గొప్ప వర్షం పడితే హైదరాబాద్ ఉన్నటువంటి 80,000 పాపులేషన్లో 24,000 మంది కొట్టుకుపోయినటువంటి సందర్భం, నయాపూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయిన సందర్భం. సో అలాంటి విపత్తు రాకుండా మూసీ పరిపూర్ణంగా ప్రక్షాళన జరగాలి, ఆ తర్వాత సుందరీకరణ జరగాలి, ఆ తర్వాత హైదరాబాద్కి ఈ నది థీమ్స్ నదిలాగా ఒక తలమానికంగా మారే అవకాశం బలంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా దీంట్లో వెనకడుగు వేయకుండా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ప్రజల అవసరం, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న ప్రాజెక్టు కూడా ఈ ప్రాజెక్టులు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు పోవాల్సిన విజ్ఞప్తి చేస్తాం. గౌరవ మంత్రి గారు, దీంట్లో ప్లీజ్ ఇంకా 2 సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత చెప్పండి. టి జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ మూసీ నది ఈ హైదరాబాద్ నగరానికి ఏదైతుందో ఒక విధంగా అదృష్టంగా భావించాలి అధ్యక్ష. ఒకవైపు వరద నీటి నివారణ కొరకు కానీ లేక మురుగునీటి తరలింపుకే కానీ ఇది ప్రధానంగా ఉపయోగపడుతుందనేది మనకందరూ తెలిసిందే అధ్యక్ష. వీళ్ళ ఈ మూసీ నది ప్రక్షాళన అనేది ఇది ఒక ప్రాధాన్యత గల అంశం అధ్యక్ష. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా గంగా నది ప్రక్షాళన నమా గంగే ఒక ప్రత్యేకంగా కార్యక్రమం చేపట్టి మరి అమలు చేస్తుంది అధ్యక్ష. ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో మొదటి దశలో ఐ బిలీవ్ వారి ప్రకటనకు అనుగుణంగా గండిపేట నుండి బాపు ఘాట్ వరకు ఏదైతుందో మొదటి దశలో ఈ మూసీ నది ప్రక్షాళన నిర్మాణ కార్యక్రమం చేపట్టబడే విధంగా వారు ప్రకటింప చేయడం జరిగింది. ఈ మొదటి దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకంగా మరి ప్రాజెక్టు రూపొందించిందా, మరి ఈ మొదటి దశకు సంబంధించి ఈ ప్రాజెక్టు కావాల్సిన నిధులు సమకూర్చుకోవడానికి కొరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏమైనా మనం ఆర్థిక సహాయం పొందబోతున్నాం అధ్యక్ష. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈ మూసీ నది ప్రక్షాళనకు తోడు నిలవలసినటువంటి ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఏదైతున్నదో ఈ మొదటి దశ అంటే దీన్ని ప్రక్షాళనలో భాగంగా మనకు ఈ రివర్ ఫ్లో ఏదైతుందో కేవలం వర్షాకాలం మాత్రమే మనకు నీరు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. ది అదర్ పీరియడ్ ఏదైతుందో గోదావరి నది జలాలను కూడా తరలించి గండిపేట ద్వారా ఏదైతుందో ఈ మూసీ నదిని త్రోడ్ ది ఇయర్ మనకు నదీ ప్రవాహం కొనసాగే విధంగా తీర్చిదిద్దాలని చెప్పని ప్రభుత్వం సంకల్పిస్తున్నట్టు గమనించడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇవాళ ఈ గోదావరి నది జలాలను తరలించడానికి మీరు రూపొందించిన కార్యక్రమం ఏదైనా ఉంటే ఒకటి వివరించండి. అట్లాగే గండిపేట నుండి ఈ బాపు ఘాట్ వరకు ఏదైతుందో మొదటి దశలో మరి నిర్మాణం చేపట్టాలని చెప్పని ప్రభుత్వం భావిస్తున్నట్టు గమనించడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన ప్రాజెక్టు వివరాలు ఏదైనా ఉంటే వివరించాలి. దానికి సంబంధించిన ఒక ఆర్థిక వనరుల సమకూర్పు ఏ విధంగా చేయబోతున్నారో కూడా వివరించాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష. నరసింహరావు గారు. అధ్యక్ష, ఈరోజు ఈ మూసీ పునర్జీవనం అనేది చాలా అవసరమైనది. రేపటి తరాలు రేపటి భవిష్యత్తు కోసం అతి ముఖ్యమైనది అధ్యక్ష. ఎందుకంటే మన భారతదేశ రాజధాని ఢిల్లీలో 11,313 జనాభా ఉంటే చదరపు కిలోమీటర్లకి, హైదరాబాద్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఢిల్లీ కంటే కూడా ఈరోజు ఎక్కువ ఉంది అధ్యక్ష. అంటే సుమారు మనకి 18,161 ఉంది. రేపు పొద్దున ఇక్కడ జనాభా పెరగడం వలన ఈ మూసీ పరివాహక ప్రాంతాలని దీన్ని బాగు చేస్తామని చెప్పి గతంలో సరే పార్టీలు ఏదున్నా కూడా జనరల్గా హైదరాబాద్ అంశం పైన అందరు కూడా డెవలప్మెంట్ పైన హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ మూసీని బాగు చేస్తామని చెప్పి 2014లో
బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో అంశాన్ని పొందుపరిచారు అధ్యక్ష. దానికి సంబంధించి 14 మేనిఫెస్టోలో, దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా అత్యధిక సీట్లు గెలిపిస్తే ఈడ మూసీని పునర్జీవం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని నమ్మి ప్రజలు ఇక్కడ వారికి కూడా దాదాపు 40కి పైగా స్థానాలు జిహెచ్ఎంసీలో వారిని గెలిపించడం జరిగింది. సో వారిపైన కూడా బాధ్యత ఉంది వారి మేనిఫెస్టోలో పెట్టిన అంశం ప్రకారంగా. సో దీనికి సంబంధించి ఎందుకనంటే ఈరోజు దీన్ని రాజకీయం చేయడానికి ఇది 27 జూలై 2022 అధ్యక్ష ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముస్రంబాగ్ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది. ఈరోజు ఏదైతే మనము ఫ్లడ్స్ లేనప్పుడు వరదలు లేనప్పుడు పోయి అక్కడ నిద్ర చేయడం అనేది ఎవరైనా కూడా చేస్తాం, కానీ వరదలు వచ్చినప్పుడు కనీసం అక్కడ పోలేని పరిస్థితి ఉండే ఆ రోజు. ఈరోజు కొంతమంది దాన్ని రాజకీయం చేసి పోయాడు నిద్రలు చేసి దాన్ని అడ్డుకుని ఆపే ప్రయత్నం చేస్తారు. సో నేను ప్రభుత్వానికి మీ ద్వారా నేను అడిగేది, హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారనున్న మూసీ పునర్జీవన్ ప్రాజెక్ట్కి ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకుపోతుంది, ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునర్జీవం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలు ఇంతకుముందు మంత్రి గారు వివరించారు. దానికి సంబంధించి కేంద్రానికి మనం ఏదైనా రిపోర్ట్ సమర్పించినామా, కేంద్రం ఏ రకంగా సాయం చేస్తామని చెప్పి వారేమన్నా లిఖితపూర్వకంగా ఏదన్నా వారు చెప్పడం జరిగిందా? దానితో పాటు ఎప్పటి నుంచి ఈ పనులను ప్రారంభిస్తారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నంటే అధ్యక్ష, గతంలో కూడా గత ప్రభుత్వము దాని మూసీకి సంబంధించి ఒక కార్పొరేషన్ వేసారు, డెవలప్మెంట్ చేస్తామని చెప్పని కార్పొరేషన్ వేసారు, డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. కనుక తట్టడు మట్టిని కూడా వెళ్ళి తీసి బయట వేయలేదు అధ్యక్ష. అది కేవలము పేపర్లకు మటుకే పరిమితమైంది. సో దానికి సంబంధించి ప్రాజెక్ట్ని ఎప్పటి లోపల ప్రారంభిస్తాము, ఎప్పటి వరకు పూర్తి చేయగలుగుతామని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేకించి రాష్ట్రానికి సంబంధించి సింహభాగం జనాభా సంఖ్య మన ఈ పరిసరాల ప్రాంతంలో, మూసీ నది పరిసరాల ప్రాంతంలో ఉండటం వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా పునర్జీవనం చేయాలని రీజనరేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఇట్స్ ఈ థిక్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్కి సంబంధించి ఈ పరిసరాల ప్రాంతంలో ఉన్న సందర్భంలో హైదరాబాద్ మరి మీ జిల్లా అధ్యక్ష నల్గొండ జిల్లాకు సంబంధించి అక్కడ వ్యవసాయ అనేక సంవత్సరాలు సాగుబడి ఈ మూసీ నది ద్వారా కావటం జరిగింది. మీకు వాస్తవ విషయాలు కూడా తెలుసు అధ్యక్ష. నేను పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈ మూసీ నది సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఎన్ని ఇబ్బందులు ఎవరు ఏం పెట్టినా, ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నం చేసినా, దాన్ని అడ్డుకోవాలని అన్ని రూపాల ఒక ఆలోచన చేసినా మా ప్రయత్నం అంతా కూడా హైదరాబాద్ నగరవాసులకి, నల్గొండ జిల్లావాసులకి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి పీల్చే కార్యాచరణలో ఎక్కడ కూడా వెనుకాడం, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తామని అధ్యక్ష. ఎక్కడ కూడా స్లో అయ్యే ప్రసక్తే లేదు అధ్యక్ష. ఎందుకంటే ఏదైనా మంచి పని చేస్తూ ఉన్నప్పుడు మరి అనేక శక్తులు దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారిని మేము ప్రజాస్వామ్యబద్ధంలో మా ఆలోచనలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. వారికి ఉన్న అపోహలను కూడా, వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమం చేస్తాం. ఆ క్రమంలో కూడా ఎక్కడ కూడా ముందుకు వెనుకకుండా స్లో చేసే ప్రసక్తే లేదు, స్లో కూడా చేయం. ఒకటే చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ ఏమైతే ఉందో అధ్యక్ష, ఆ మూసీ నది పరిసరాల ప్రాంతంలో ఉంటున్న పేదవారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న మధ్యతరగతి చిన్న స్థాయిలో చిన్న ఉద్యోగాలు చేస్తూ మోసపోయి, కొన్ని సందర్భాల్లో మోసపోయి అక్కడ ఉంటున్న తరుణంలో కూడా వారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుకనే వారికి అన్ని తీరుల ప్రత్యామ్నాయ ఓ కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలి. వారికి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదు. తెలిసి తప్పు చేసిన వాళ్ళని ఊరుకునే ప్రసక్తే లేదు. తెలియకుండా ఇబ్బంది పడతా ఉన్న వారికి తప్పకుండా న్యాయం చేసే కార్యాచరణ తీసుకుంటాం, మా ప్రభుత్వ లక్ష్యం. దాన్ని కూడా ఎక్కడ పోమని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే మేము వారికి ఇచ్చే కార్యక్రమం కూడా చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష. పెద్దలు జీవన్ రెడ్డి గారు
మరి తప్పకుండా వారు చెప్పింది మనకు మూసీ నది ఉండటమే ఒక గొప్ప అదృష్టం. దాంట్లో ఉంది కదా. దానికి సంబంధించి ఇక్కడ ఇప్పటివరకు కూడా మురికి నీటి తరలింపుకు సంబంధించి వారు చేసిన ప్రస్తావనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల వరకే పరిమితమై బీజేపీ పరిపాలిత రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు నమో గంగే ప్రాజెక్టు కానీ సాబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఇవ్వటం జరిగింది. దానికి కూడా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు వారికి ఇచ్చినప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన నదికి సంబంధించి ఈరోజు రీజనవేషన్ చేస్తూ ఉన్నాము, నిధులు ఇవ్వాలని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. తప్పకుండా నిధులు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం అధ్యక్ష. వారు మొదటి దశకు సంబంధించి ఇప్పుడే చెప్పాము అధ్యక్ష. ఇప్పుడు ఒక 4-5 అంశాలు, బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్క్యూ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్తో పాటు ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ కూడా చేస్తున్న సందర్భంలో మరి మొదటి దశలో కన్సల్టెన్సీకి సంబంధించి వారు చేస్తూ ఉన్న రూపకల్పన భాగంలో మొదటి దశలో బాపుఘాట్ ఏరియా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్గా రూపొందిస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్లో ఉంది. అదేవిధంగా మీరు అడిగినది సార్, మీరు ఈరోజు ఫేజ్ 1 ఫేజ్ 2కు సంబంధించి ఈరోజు ఫేజ్ 1 మొదటి దశనే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఫేజ్ 2 ఏ విధంగా చేయాలి, ఫేజ్ 3 ఏ విధంగా చేయాలనే కన్సల్టెన్సీ ఏదైతే కన్సార్షియం ఉందో వారు ఇచ్చిన నివేదిక పూర్తి స్థాయిలో అందిన తర్వాత మేము కార్యాచరణ తీసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది అధ్యక్ష.